క్రిస్మస్ ఏంటంటే నీ హృదయంలో మార్పు వచ్చిందా, అది కావాలి. ఏం కావాలి? మార్పు రావాలి. ఆ మార్పు రాకుండా నువ్వు ఎన్ని రకాల పండగలు చేసుకున్నా అది తాత్కాలికమే. పక్కవాడిని ప్రేమించకుండా నువ్వు ఎంత మంచిగా మందిరానికి పోయి ఆరాధన చేసుకొని బయటకు వచ్చినాక అలా చూడగానే నువ్వు ముఖం సాటించుకున్నావు అనుకో, అది నిజమైన క్రిస్మస్ కాదు. ఒక పేదవాడు ఏమీ లేని స్థితిలో నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడి, అయ్యా నాకు కష్టంలో ఉన్నా, తినడానికి తిండి లేదంటే, ఇంట్లో ఎంతో వంట ఉంటుంది వండింది, కానీ మనసు రాదు ఇవ్వడానికి. ఒక పిడికెడు అన్నం పెట్టడానికి మనసు రాదు. దేవుడు అంటాడు, నీకు నువ్వు వండుకున్న దాంట్లో తిని ఉండడానికి ఇంకా అధికంగా ఉంది, కానీ ఒక పేదవాడి ఇంటి ముందుకు వస్తే పండగ పూట ఒక పిడికెడు అన్నం పెట్టలేదు, నువ్వు చేసుకునే పండగ నిజమైన కాదు కదా. లేనివాడికి సహాయం చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నిన్ను వలని పొరుగువాడిని. ఎందుకు ఈ మాట అనడాన్ని నేను చాలాసార్లు ఆలోచించుకున్నాను. అయితే ఈ మధ్యకాలంలో తెలిసిన జవాబు ఏంటంటే, నువ్వు ప్రేమించాల్సింది ఈరోజు అందరు క్రైస్తవులే కాదు, లోకమంతట్లో మన పక్కకు ఇతర మతస్థులు కూడా ఉంటారు. వాళ్ళని కూడా ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. వాళ్ళకు ఆ స్వరూపాన్ని ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే మానవులందరినీ సిద్ధపరిచింది ఎవరంటే దేవుడే. తన పోలికలో తన రూపాన్ని ఇచ్చి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎవరు కూడా దేవునికి వేరేవారు కాదు. అందుకే చూడండి, ఒక 5-10 సంవత్సరాల తర్వాత వారు దేవుని నమ్మితే కూడా దేవుడు ఏం చేస్తాడు, వారిని చేర్చుకుంటున్నాడు. నువ్వు కూడా నా బిడ్డవే అమ్మ, తెలియక నువ్వు నాకు దూరంగా ఉన్నాం, కానీ తెలిసిన రోజు నా బిడ్డవే. ఈరోజు చూడండి, మందిరానికి వచ్చే వాళ్ళకన్నా మందిరానికి రాని వాళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తాడు, సమానమైన ఎండ కురిపిస్తున్నాడు, సమానమైన వర్షం ఇస్తున్నాడు, అన్ని పంట పొలాలన్నీ పండుతున్నాయి. తెలుసుకున్న రోజు, దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న రోజు, దేవా నాకు నువ్వెవరో తెలియక ఇన్ని రోజులు ఇలా ఉండిపోయాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నీ కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను. దేవుడు ఏం చేస్తాడు, రా తప్పకుండా రా, మీరు నశించిపోవద్దనేదే నా ఒక ఉద్దేశం. నిజమైన దేవుని తెలుసుకొని బ్రతకాలన్నదే నా ఉద్దేశం. అందుకే ఈ లోకానికి నేను రావడం జరిగింది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాను. ఎవరు నశించడం దేవునికి ఇష్టము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సర్వ మానవ జాతిని దేవుడు ప్రేమించి తనను తాను మానవ జాతికి బయలుపరచుకోవడానికే ఈ క్రిస్మస్ దినాన ఆయన 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన ఏంటో తెలియపరచడానికి. ఈ మానవుడికి నేనేంటో తెలవాలన్న ఉద్దేశంతో ఆయనకైనా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. రెండో విషయం, తన ప్రేమను మానవ జాతికి కనపరచడానికి. ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమిస్తలేరా, నా అన్న వారిని దూషిస్తున్నారా, ఇదిగో